రోడ్డు కాస్త డబుల్ రోడ్ అవుతుంది. ఆల్రెడీ ఈ రోడ్డు గతుకుల రోడ్డు ఉండేది, గుంటూరు రోడ్డు వేసాడు. ఇంతకుముందు ఇది డెడ్ ఎండ్. ఇంతకుముందు ఇది డెడ్ ఎండ్. డెడ్ ఎండ్. What about Gabru? అశోక్ బ్రో హాయ్ బ్రో. అశోక్ బ్రో హాయ్. 4 రోజుల నుంచి కాల్ చేస్తున్నావా? దేనికి కాల్ చేస్తున్నాను? లైవ్లో కుదిరింది. సో ఇక్కడ నేను ఫేస్ రివీల్ చేయలేదు కదా, ఇక్కడ ఒక పర్సన్ని ఒక టైం వచ్చిన తర్వాత రివీల్ చేస్తాను. నేను ఇందాక ల్యాప్టాప్ ఓన్లీ లాస్ట్ ఎండ్. ఒకప్పుడు ఇది ఊరి చివర, కానీ ఇప్పుడు బ్రో ఇది డెవలప్ అవ్వకముందు వచ్చావా ఇటు సైడ్? వచ్చావా? ఒక 15 ఏళ్ళ క్రితం అసలు ఇటు రోడ్డే లేదు. 15 ఏళ్ళ క్రితం అంతా కూడా గతుకుల రోడ్డాను. ఆ లెఫ్ట్లో శ్మశానం ఉండేది, ఇప్పుడు శ్మశానం లేదు. ఇది అడ్వెంచర్స్ రూట్ అమ్మా. ఇదే శ్మశానం. ఒకప్పుడు ఇదే శ్మశానం. ఇప్పుడు ఇక్కడ శ్మశానం లేదు, ఏం లేదు. అన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చెత్త వేయడానికి వాడుతున్నారు. డంపింగ్ యార్డ్. కొన్నాళ్ళు పోతే ఏం చేస్తారో తెలియదు. ఒకప్పుడు ఈ రోడ్లో మానవుడు కనబడేవాడు కాదు. ఇన్ని అపార్ట్మెంట్ కలిసి అవ్వడం వల్ల మారిపోయింది. అన్నట్టు ఇప్పుడు మనం విజయవాడ ఎందుకు వెళ్తున్నామో మర్చిపోయా నేను. లెన్స్ కోసం. ఫర్ వాట్ చెప్పు బ్రో. సినిమా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. సినిమా పర్పస్కి ఒక లెన్స్ కోసం చెప్పి విజయవాడ వెళ్తున్నాం. చూడాలి. క్వాలిటీ విషయంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ నుంచి గోప్రో కొందామని ప్లాన్ చేస్తున్నాం. ఏమో అది ఎంతవరకు అయితే తెలియదు. రోడ్డు ఎక్కాను. సో ఇక్కడ రోడ్డు బాగుంది. మళ్ళీ ఆ చివర రోడ్డుకి వచ్చాము. ఓపెన్గా ఉంది. మేబీ ఆ రోడ్డు కూడా వేస్తాం చూడాలి. ఇది వచ్చేసరికి ఇన్నర్ రింగ్ రోడ్డు. ఒకప్పుడు ఇది ఎడారి. నేను 8th క్లాస్ చదివేటప్పుడు, అంటే సుమారు ఒక 12-13 ఏళ్ళ క్రితం మొత్తం ఎడారి తప్ప ఏమీ ఉండేది కాదు. ఎక్కడో అక్కడ చైతన్య స్కూల్ మాత్రం అప్పుడు ఉండేది. మిగతా అంతా కూడా ఎడారే. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఫుల్ 1 2 3 4 5 6 శ్రీ చైతన్య స్కూల్. ఇది ఒక్కటే ఉండేది అప్పట్లో. దీని చుట్టూ అంత ఎడారిలా ఉండేది. కాకపోతే చూస్తారు. ఇప్పుడే కదా బిగినర్స్ కదా.